జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎవరు గెలుస్తారు? మాగంటి గోపీనాథ్ స్థానాన్ని మరి సునీత గెలుచుకుంటారా, నవీన్ యాదవ్ గెలుచుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారంలో కలియతిరుగుతున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఆయనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఈ షేక్పేట్ డివిజన్లో చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ ప్రచారానికి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? రోజు రోజుకు ప్రజల యొక్క స్పందన చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అనేటువంటిది కొట్టచ్చినగా కనబడతా ఉన్నాయి. ఏ వర్గాన్ని కదిలిచ్చినా గవర్నమెంట్కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇక్కడ ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా మెజారిటీగా ఉన్నాయి. వాళ్ళు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఉన్నారు. అసలు ఎందుకు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి? 22 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. గతంలో ఉన్నటువంటి ఏ పథకాన్ని కూడా కంటిన్యూ చేయట్లేదు. అది కాక వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలతో పాటు 240 ఏదైతే 420 హామీలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఏ ఒక్కటి కూడా సరిగా హామీ ఇవ్వట్లేదు. తర్వాత ప్రభుత్వ పరిపాలననే ఫెయిల్ అయింది అనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు గనక బీఆర్ఎస్ కోటేస్తే ప్రభుత్వ పథకాలు మీకు రావు, రేషన్ కార్డు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, ఫ్రీ బస్సు కావాలన్నా సరే మీరు మాకే కాంగ్రెస్కి ఓటేయాలని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అంటారు. ఎందుకంటే జనరల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, ఇక మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంత గొప్పగా చేసినాం, ఇంకా చేస్తాము అని ప్రజలను ఒప్పించుకొని మెప్పించుకునే విధంగా ఆ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏం లేదు, చేసింది ఏం లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి ప్రజలను భయపెట్టిస్తే అయ్యో మాకు సన్న బియ్యం రావేమో, రేషన్ కార్డులు రద్దు చేస్తారేమో, ఇచ్చే పెన్షన్లు ఇవ్వరేమో, పథకాలు రావేమో అనేటువంటి ఆ భయాందోళన ఉండి అధికార పార్టీ కదా అని ఓట్లు వేయించుకునేటువంటి ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా అలవాటే. సమయం సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేయడం అనేది ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం. చాలా డేంజరస్ పాలిటిక్స్ చేస్తుంటాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సత్యాగ్రహి చేస్తున్నటువంటి ఒక పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో ఆఫ్ ద రికార్డ్ లో మనకు కొన్ని వినపడ్డాయి. ఏంటి అంటే, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఈ షేక్పేట్ ఓయూ కాలనీ డివిజన్ లో లోకల్ లీడర్స్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళతోని మాకు ఓటేస్తే మీకు ఇన్ని కోట్ల నిధులు ఇస్తాం అది ఇది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వాళ్ళు నమ్మి మాకు ఇట్లా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, సో మేము కాంగ్రెస్కే ఇద్దాం అనుకుంటున్నాం, 5-6 కోట్లు ఇస్తామంటున్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడం కోసం రకరకాల మాటలు మాట్లాడడం అనేది మనం చూస్తుంటాం. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు ఎన్ని రకాల నిధులు ఇచ్చి హైదరాబాద్లో కొత్త వర్క్స్ చేపట్టినరు? ఇప్పుడు ఇలా ఓయూ కాలనీ కావచ్చు, షేక్పేట్ డివిజన్ కావచ్చు, 2 ఏళ్లలో ఒక చిన్న పని చేయనటువంటి వాళ్ళు ఇలా ఎన్నికలు ఉన్నాయని, ప్రజల ఓట్ల అవసరం ఉన్నదని నానా రకాల వాగ్దానాలు చేయడం అనేటువంటిది ఎవరు నమ్మరు. ఎందుకంటే చేసే వాళ్ళైతే ప్రణాళికబద్ధంగా చేసుకుంటూనే పోతారు. అది పోను ఇలా ఓట్ల కోసం మాట్లాడుతున్నారు అనేటువంటిది మనకు కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఇంతే కాదు, రేపు రానున్నటువంటి ఈ 10 రోజులలో ఇంకా ఎన్ని రకాలైనటువంటి పద్ధతులలో ప్రజలను మరి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అలవాటే, దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. మేము ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది కూడా ఏంటంటే, ఈ ప్రభుత్వము ఏదో చేస్తుందని ఆశల్లో మాత్రం ప్రజలు లేరు. నమ్మితే మళ్ళొక్కసారి మోసపోవడమే. ఈ ఎన్నికలలో ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత ఉన్నారో, వారు ఇక్కడ ఇదివరకు తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా అందరూ ప్రజలతో మమేకమై ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల, అభ్యర్థి గెలవడం వల్ల ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు ఉన్నాయో, మరి అభివృద్ధి నిరోధకమైనటువంటి చర్యలు ఉన్నాయో వాటిని ఒక హెచ్చరికలాగా ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్నాం. సునీత గారిని గెలిపించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. చివరిగా షేక్పేట ప్రజలకు కానీ మొత్తంగా ఓవరాల్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకి, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ లీడర్ గా ఉన్నారు, ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మీ ఎక్స్పీరియన్స్ తో ఓటర్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే అంటున్నా, ఇప్పుడు ఈ ఎలక్షన్ లో కనుక మళ్ళీ అధికార పార్టీకే కనుక కాంగ్రెస్ పార్టీకే మనం ఓటు వేసినట్టయితే, వాళ్ళు ఇదివరకు ఏదైతే చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు ఉన్నాయో
వాటన్నిటి మనం ఆమోదించినట్టు అవుతుంది. ఇలా హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరిట పేద ప్రజల ఇళ్లను గులగొడుతున్నారు, రకరకాల పద్ధతులలో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది, అభివృద్ధి కుంటుపడింది, ఏ వ్యవస్థ కూడా సరైనటువంటి పద్ధతిలో లేదు. ఇంకా మూసీ మీద చుట్టుపక్కల ఫోకస్ పెట్టి వేలాది ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయనే చెప్పిండు ఏదైనా దానికి ఒక పద్ధతి ఉంటుంది, చేయాలనుకుంటే చాలా చాలా రకాలుగా చేయొచ్చు అని. కానీ ఆయన వచ్చిన తర్వాత మాత్రం పేద ప్రజలు ఇల్లు కూలగొడుతున్న విషయం మనకు తెలుసు. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఒకటే, మోసపూరిత మాటలు నమ్మొద్దు. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు తీరని నష్టం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీగా 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా గొప్పగా మనం డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, హైదరాబాద్ నగర అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా కొత్త పరిశ్రమలను తీసుకురావడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావచ్చు, కేటీఆర్ గారి చొరవతో అనేక కంపెనీలను ఇక్కడ హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలను తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అవన్నీ ఏవి లేవు. కాబట్టి ఇది ఒక హెచ్చరికలాగా ప్రభుత్వానికి ఉండే విధంగా ఓటు చేయాలని నేను షేక్పేట్ ప్రజలను, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలను కోరడం జరుగుతాం. థ్యాంక్ యూ సార్.